శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దశాబ్దాల పోరు ఇప్పుడు అత్యున్నత ధర్మాసనం ముందుంది. 2018 తీర్పుతో కేరళం రణక్షేత్రంగా మారగా తాజాగా 9 మంది సభ్యుల ధర్మాసనం ఈ కీలక అంశంపై విచారణ జరిపింది. మత సంప్రదాయాల, రాజ్యాంగ హక్కుల ఈ ఉత్కంఠకు ముగింపు పలికే ఆ తుది తీర్పు ఎలా ఉండబోతోంది? శబరిమల చుట్టూ రణభేరి. రాజ్యాంగ హక్కును అమలు చేయాలా? ఆచారాలను గౌరవించాలా? మహిళలను అనుమతించాలా వద్దా? శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై దశాబ్దాలుగా నడుస్తున్న పోరు క్లైమాక్స్ కు చేరుకుంది. 2018లో అందరికీ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన భక్తుల నిరసనలతో కేరళం అట్టుడికిపోయింది. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని 9 మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. మతపరమైన అంశాల్లో కోర్టుల జోక్యం కేవలం భక్తులకే పరిమితం కాదని జస్టిస్ మల్యా భాగ్జీ అభిప్రాయపడ్డారు. మతపరమైన ఆచారాలపై వివాదం తలెత్తినప్పుడు న్యాయ సమీక్ష తప్పనిసరని చెప్పారు. హిందూ సంప్రదాయాల్లో మార్పులు, కొత్త ఆలోచనల వల్ల కొత్త సంప్రదాయాలు పుట్టుకొస్తాయా అన్న కోణంలో చర్చ సాగింది. మతపరమైన ఆచారాల్లో ఏది మూఢనమ్మకం, ఏది అవసరమైన ఆచారం అనేది నిర్ణయించే అధికారం తమకు ఉందని కోర్టు స్పష్టం చేస్తోంది. ఏఎస్జీ నటరాజ్ వాదిస్తూ మతపరమైన ఆచారాల సరైన క్రమాన్ని కోర్టులు నిర్ణయించలేవని, ఇది పూర్తిగా ఆయా వర్గాల అంతర్గత విషయమని తెలిపారు. అయితే దీనిపై జస్టిస్ బాగ్జీ స్పందిస్తూ సెక్షన్ 9 సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయస్థానాలు మౌనంగా ఉండలేవని, ఖచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. చివరగా వ్యక్తిగత స్వేచ్ఛను ఇతరులపై రుద్దలేమని ఏఎస్జీ స్పష్టం చేశారు. దేవాలయాల్లో శాకాహార భోజనం పెట్టే చోట మాంసాహారం కావాలని కోరటం, మద్యం ప్రసాదంగా ఇచ్చే చోట దాన్ని అభ్యంతరం పెట్టడం సాధ్యం కాదని ఆయన ఎగ్జాంపుల్ గా వివరించారు. ఎవరి మనస్సాక్షి వారిదైనా ఒక వర్గం అనుసరించే ఆచారాలను మార్చే హక్కు వ్యక్తులకు ఉండదని బెంచ్కు విన్నవించారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు కొనసాగింపు ఉంటుందని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. కేంద్రం మరో వాదన వినిపిస్తోంది. మతపరమైన విషయాల్లో న్యాయమూర్తులు నిపుణులు కాదని, సెక్యులర్ కోర్టులు ఆచారాలను నిర్ణయించలేవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. సంస్కరణలు ఏవైనా ఉంటే చట్టసభలే చేయాలని, కోర్టులు జోక్యం చేసుకోవటం మత స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని గట్టిగా నొక్కి చెప్పారు. అయ్యప్ప భక్తులు కానివారు ఈ సంప్రదాయాలను ఎలా ప్రశ్నిస్తారని జస్టిస్ బివి నాగరత్న నిలదీస్తున్నారు. ఏదైనా మతపరమైన అంశాన్ని ఆ మత తత్వశాస్త్రం ఆధారంగానే చూడాలని, ఇతర కోణాల్లో చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం లింగ వివక్ష కాదని, దైవ స్వరూపానికి సంబంధించినదని చెప్పారు. మరోవైపు దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు కూడా ఉన్నాయని కేంద్రం కోర్టుకు వివరించింది. కేరళలోని దేవి భగవతి ఆలయం కొన్ని ప్రత్యేక పూజల సమయంలో పురుషులు, మహిళల వేషధారణలో వెళ్లాల్సిన సంప్రదాయాలను ఉదాహరణగా చూపింది. సుప్రీంకోర్టు ఈ కేసులో కేవలం శబరిమలకే పరిమితం కాకుండా మసీదుల్లో మహిళల ప్రవేశం, పార్సీ మహిళల హక్కులు వంటి విస్తృత అంశాలను పరిశీలిస్తోంది. తీర్పు వెలువడే వరకు పాత ఆచారాలే కొనసాగుతాయా లేక మధ్యంతర ఉత్తర్వులు వస్తాయా అనే ఉత్కంఠ నెలకొంది. రాజకీయంగా కూడా ఈ అంశం కేరళలో రణక్షేత్రంగా మారింది. కమ్యూనిస్టు ప్రభుత్వం కోర్టు తీర్పును అమలు చేయాలని చూస్తుంటే బీజేపీ, ఇతర హిందూ సంస్థలు ఆచారాల పరిరక్షణ కోసం పోరాడుతున్నాయి.